సార్ ఆర్జీవి చావు పెళ్లి ఉమ్. రెండు ఒకటే అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో కూడా చెప్పేస్తున్నా. అంటే ధూళిపాల అండ్ నాగ చైతన్య వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇలా అనడం కరెక్టే అంటారా? ఇప్పుడు మనం అందరం చెప్పేశాం. ఏంటి నేను 2 సంవత్సరాల క్రితం చెప్పాను. శోభితా ధూళిపాళ్ళ అండ్ నాగ చైతన్య డేటింగ్లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఆల్రెడీ ద ఫైర్ ఆఫ్ డివోర్స్ బిట్వీన్ సమంత అండ్ నాగ చైతన్య జరుగుతుంది. వెళ్తే ఎవరి లైఫ్ వాడిది, అతని లైఫ్ చూసుకుంటున్నాడు, తన లైఫ్ తను చూసుకుంది. బాలీవుడ్కి వెళ్ళిపోయింది, ఫ్యామిలీ మ్యాన్లో యాక్ట్ చేసింది. కరణ్ కాఫీ విత్ కరణ్ షోలో కొంచెం ఎక్స్ట్రా యాక్ట్ చేసింది. అడెవడో అక్షయ్ కుమార్లో ఎత్తుపాటుకు వస్తూ ఉంటాడు. అంత సీన్ లేదు. అంతకుముందు అందరూ చేశారు, ఈ విధంగా ఎవరు చేయలేదు. అది అవన్నీ కొంచెం బాగానే అయింది. కొంచెం 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 ఎక్స్ట్రాలు నేను సమంతాలు కొంచెం ఎక్స్ట్రాలు చేసింది. ఏదో ఆ చేయడంలో వెనకాల ఉన్న ఉద్దేశం కూడా ఏదో ఉండి ఉంటుంది. మనవాడికి అమ్మాయికి ఏం జరిగింది అనేది యాక్చువల్గా మనకు తెలియదు. వాళ్ళిద్దరికి ఏం జరిగిందో, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో, ఈ అమ్మాయిని ఏమన్నా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేశారా, ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ మాకు వేరే తెలిసింది, కానీ అవి పక్కన పెడితే మాకు తెలిసింది జనాల మీద రుద్దకూడదు. కానీ బట్ సంథింగ్ హ్యాపెండ్. ఇంతే కదా లైఫ్, వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ అంతేందుకు కదా అనుకున్నాను, ఇంత ఇదనమాట అనుకుని టాటా బై బై చెప్పి వెళ్ళిపోయింది. నువ్వు వదిలి డబ్బు వద్దని. షీ డిడ్ నాట్ టేక్ ఎనీ మనీ. డివోర్స్ చేసేటప్పుడు డబ్బులు ఇస్తారు కదా. నేను విన్నది ఏంటంటే షీ డిడ్ నాట్ క్లెయిమ్ ఎనీథింగ్. ఏం లేదు, నాన్ సెన్స్. వాళ్ళగా బిగినింగే పెళ్లి చేసుకున్నప్పుడే అవన్నీ రాయించినట్టున్నారు. అంచేత ఎప్పుడైతే రాయించారో ఇవన్నీ కౌంట్ అవుతాయి. తర్వాత అమ్మాయిని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారో ఏదో అయ్యి ఉంటుంది, అతని క్యారెక్టర్ ఏంటో అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఎవడో శ్రీవర్షను కాదు ఇక్కడ. దట్ ఈస్ నాగార్జున, నాగ చైతన్య, నేను, చిరంజీవి, ఎవ్రీబడి హాస్ గాట్ దట్ ఓన్ ఫ్యాన్సీస్ అండ్ ఓకే, వాళ్ళ దేర్ ఫ్యాన్సీస్, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు. ఇవన్నీ ఉంటాయి. అది బయట పెడితే ఎదుగు పెట్టావు అంటారు ఫ్యాన్స్. అని చేత మనం జనరల్గా అందరికీ ఉంటాయని చెప్పడం కోసం చెప్పాను ఈ పేర్లు. సో ఆ విధంగా అమ్మాయి వాకౌట్ అయిపోయింది. డబ్బులు ఇవ్వటం అనేది నేను ఎక్కడ వినలేదు. మరి ఐ డోంట్ థింక్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసి అమ్మాయి వెళ్ళిపోయి అంతటి పరిస్థితుల్లో కూడా అమ్మాయి లేదు. ₹1 కోటి అని తీసుకుంటుంది సినిమాకి మినిమమ్. అలాగే వెళ్తుంది. అందులోనే అంత పెద్ద క్రికెట్ ఫ్యామిలీ కదా అమ్మాయి. చాలా ట్రెడిషనల్ క్రిస్టియన్స్ వాళ్ళు. ఈ అమ్మాయి ఒక్కతే ఇలాగ అవకాశాలు వచ్చి చేస్తుంది. అది ఒక స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేయగలరు? వాళ్ళు చాలా కన్సర్వేటివ్. తెలుగు వాళ్ళే ఒకప్పుడు. నేనే కదా మొట్టమొదటి యాడ్ ఇచ్చాను అని చెప్పాను. క్రోంపేటలో ఉండేది మెడ్రాస్లో. క్రోంపేట అంటే సబర్బ్ ఎలక్ట్రిక్ స్టేషన్లో ఒక స్టేషన్. మనం మాకు ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత పల్లవరం తర్వాత క్రోంపేట. సో అక్కడ ఉండేది. అక్కడ సిటీలో శ్రీనగర్ పక్కన ఎక్కడ ఉండేది హాస్టల్లో. అక్కడి నుంచి వచ్చింది నా యాడ్స్కి. సో అమ్మాయికి పెద్ద క్రికెట్ మైండ్ గాను అంత సినిమాలో తెలిసిన కాదు. షీఈ్ ఇన్నోసెంట్. అలా అంచెలంచెలుగా తనకు తెలియకుండానే సక్సెస్ స్పీక్స్ కదా, అలా వచ్చేసింది. సో ఇప్పుడు తను విడిపోయిన తర్వాత ఇతను మళ్ళీ ఇంకొక అమ్మాయితో డేటింగ్ చేయడం, కొంతకాలం పట్టడం. ఈసారి ఎక్కువ టైం ఎందుకు తీస్తున్నారు? ఆమ్లా సన్నకి ఎవరితో ఇలాగ అయితే విడిపోయారా, కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అన్లెస్ స్టడీలాగా ఉంటారు. దీన్ని స్టడీగా వీళ్ళిద్దరూ ఉండగలగాలి. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయి విడిపోయాడు. ఆ అమ్మాయి కూడా 2 ముగ్గురితో రిలేషన్షిప్ తర్వాత వచ్చింది. శోభితా ధూళిపాళ్ళ అనే అమ్మాయి. చెప్పాను కదా, అనురాగ్ కశ్యప్ తోటి వాళ్ళతోటి బాలీవుడ్లో ఉన్నప్పుడు కలిసి ఉంది యాక్చువల్గాను. సో ఇవన్నిటితోటి వచ్చి బండిరత్నం సినిమా నుంచే మనకు తెలుసు. ఆ త్రిష కాంబినేషన్లో యాక్ట్ చేసింది కదా పొన్నియిన్ సెల్వంలో. సో దాని తర్వాత నుంచే వీళ్ళందరికీ పరిచయం అవ్వటం. అమ్మాయిని కొంచెం సాఫిస్టికేటెడ్గా చూపించారు. అందులో అందరూ సాఫిస్టికేట్గా ఉంటారు. పొన్నియిన్ సెల్వం కాస్ట్యూమ్స్ ఫిల్మ్ అది. ఈ కాస్ట్యూమ్స్ ఫిల్మ్ ఆల్రెడీ శేఖర్ కపూర్ ఎలిజబెత్ క్వీన్ అని తీశాడు, ఇంగ్లీష్ సినిమా. చాలా మంది తెలియదు, మళ్ళీ చెప్తాను. మా సినిమా వాళ్ళ గురించి చెప్తున్నాను. శేఖర్ కపూర్ మౌసం సినిమా తీసిన ఆయన, మిస్టర్ ఇండియా తీసిన సినిమా ఆయన, బ్యాండిట్ క్వీన్ పులందేవి గురించి సినిమా తీశాడు చంబాల్ వ్యాలీలో. సో ఓకే, ఈ 3 సినిమాలు తీసిన డైరెక్టర్ ఆల్రెడీ ఒక సినిమా తీశాడు కాస్ట్యూమ్కి సంబంధించి, ఎలిజబెత్ క్వీన్ అని. దానికి ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు చేసిన దాదాపు అతనికి చేయలేదు ఎప్పుడు. బట్ ఈ స్టిల్ ఎ గ్రేట్ డైరెక్టర్. మిస్టర్ ఇండియా శ్రీదేవి, జగుంబా ఏదో అంటాడు కదా, అమరీష్ పురి. సో ఆ సినిమాలు డైరెక్ట్ అంటే కమర్షియల్ కూడా చేయగలనని చేశాడు కదా. చాలా సెలెక్టివ్గా ఉండేవాడు. తర్వాత ఆయన కూడా వయసు వచ్చేసింది బాగా. ఈజ్ లిటిల్ ఓల్డర్ టు బండిరత్నం. మేము ముగ్గురు ఒకసారి గోవా ఫెస్టివల్ కలుసుకుని కొంచెం కూర్చున్నాం. గోవా ఫెస్టివల్
తను లెట్స్ గో అని చెప్పేసి ఇద్దరు కలిసి మణిరత్నం కలుసుకుంటాకి వెళ్ళాం అనమాట. సో వీ హ్యాడ్ సమ్ డిన్నర్ టుగెదర్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈజ్ అ వెరీ నైస్ ఫైన్ డైరెక్టర్, వెల్ రెడ్, బాగా చదువుకున్నాడు శేఖర్ కపూర్. ఓకేనా. సో చాలా మంచి డివర్స్ మీద చాలా మంచి సినిమాలు తీశాడు అతను మహేష్ భట్. ఎప్పుడో మీకు తెలియదు, ఆల్రెడీ 30-35 ఇయర్స్ బ్యాక్ మౌసం అని సినిమా తీశాడు, చాలా బాగుంటుంది. అదే మన వాళ్ళు ఇక్కడ ఇల్లు ఇల్లాలు ప్రియురాలు కోదండరావు రెడ్డి తీశాడు, సోమవారం పెట్టి. మన వాళ్ళు కమర్షియల్గా తీశారు, వాళ్ళు కొంచెం చాలా షబానా ఆజ్మీ వాళ్ళు యాక్ట్ చేశారు. అందులో యాక్ట్ చేసిన కుర్రోడు హీరో కూడా అయిపోయాడు. తర్వాత చిన్న కుర్రోడు ఉంటాడు, భార్యాభర్తలుగా ఉంటాడు. ఇవన్నీ కూడా దేన్ని ఆధారంగా తీశారు, మా సినిమా వాళ్ళ గురించి మళ్ళీ చెప్తున్నా, మ్యాన్ ఉమెన్ అండ్ చైల్డ్ అనే నవల ఆధారంగా తీశారు. ప్రపంచంలో అందరి మంచి డైరెక్టర్లు తీశారు. ఇది బాలు మహేందర్ తీశాడు ఓళంగల్ అనే సినిమా. ఎందుకు చెప్తానంటే పైకి చూస్తారని. భాగ్యరాజ్ తీశాడు మౌన గీతంగల్ అని. భాగ్యరాజ్ తల్లితో చిన్న బాబు, ఆడే చచ్చిపోయాడు మన సురేష్, సూర్యకిరణ్ చచ్చిపోయాడు కదా వాడు. ఆ సినిమాలో తర్వాత ఇంకొంచెం పెద్దోడు చేశాడు సంకీర్తనలో. చైల్డ్ ఆర్టిస్ట్గా 200 సినిమాలు చేశాడు. ఓకేనా. వాళ్ళ వీడు చెల్లె పసివాడి ప్రాణంలో చిన్న పాప, అది పెద్ద అయిన తర్వాత టీవీ సీరియల్లో దున్నేసింది. ఇప్పుడు చేస్తుంది. వీళ్ళిద్దరూ మలయాళీస్ అనమాట. సో ఒకే సందర్భంలో సినిమాకి సంబంధించి ఎందుకు చెప్పానంటే మన వాళ్ళకి అర్థమవుద్దని. ఆల్ దీస్ ఫిలిమ్స్ ఆర్ మాస్టర్ పీసెస్. శేఖర్ కపూర్ చేసింది అనమాట. ఇప్పుడు ఈ ధూళిపాళ గురించి వీళ్ళ గురించి ఏం చెప్పుకుంటాం, చేసుకుంటున్నారు. ఇప్పుడు మనవాడు అంతా అయిపోయిన తర్వాత మనం కూడా చెప్తే బాగుంటుందని వీళ్ళిద్దరూ సాక్షికి సంబంధించిన వాళ్ళు, జగన్కి సంబంధించిన వాళ్ళ కింద లెక్క. రామగోపాలపురం ఎదురుకుండా ఉండే యాంకర్ ఒకటి ఉంటుంది కదా, తనంతా తను మాట్లాడుకుంటూ ఉంటుంది, మనవాడే చెప్తూ ఉంటాడు అనమాట. అంతా అయిపోయారు, ప్రపంచం అంతా చెప్పేశారు. ఆడెవడో వేణుస్వామి గారు శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోతారని చెప్పినట్టు ఇతను కూడా ఆ కోవ చెందినట్టుగానే. ఎలాగంటే పెళ్లి చేసుకుంటే శుభంగా, పెళ్లికి చావుకు అంటే పుట్టుకి చావుకు చెప్తారు. పెళ్లికి అంటే పెళ్లి అయిపోయింది అంత ఫినిష్ అని. అలాగే ఎందుకు అనుకోలే, నువ్వు నేను ఫినిష్, నేను కూడా అదే స్టేజ్లో ఉన్నాం కాబట్టి. వాళ్ళు కాదు కదా, యంగ్ పీపుల్ పెళ్ళి అనేది ఒక మహత్తరమైన రిలేషన్షిప్ సంబంధించింది కదా. ఇప్పుడు దాన్ని సావుతో పోల్చకూడదు నా ఉద్దేశం. హౌ కెన్ యూ సే దట్ పెళ్ళి అయిపోయి చాలా జోకులు ఉంటాయి. అదేదో జోక్ ఉంది ఏంటి, పెళ్ళంటే కదా ఇద్దరు ఒకటి పిల్లల్లో చిన్న రీల్ చేశారు. అదేమంటే పెళ్ళం ఏమంటుందంటే, ఏంటంటే మీరు ఇలా చేస్తే స్వర్గానికి వెళ్తారు కదా అంటారు కదా, నేను చచ్చిపోయిన తర్వాత మీరు కూడా స్వర్గానికి రావాలంటే మరి మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటుంది భార్య కూర్చొని, సోఫాలో కూర్చొని. మరి బిస్మోక నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంక నేను పైకి రావడం ఇక్కడే స్వర్గం అంటాడు అనమాట. అదేదా ఆ ఉద్దేశంలో పెళ్ళి అనేది ఒక చెత్తగా ఒక చవుతో సమానం అన్నాడు యాక్చువల్ కదా. ఈ సందర్భంలో అనకూడదు అంటాను. యంగ్ బాయ్ హీరో నాగార్జున, ఒక యంగ్ గర్ల్, దే ఆర్ గెటింగ్ మ్యారీడ్. ఇప్పుడు పోయి మనం పెసిఫిస్టిక్ అంటారండి, నెగిటివిటీగా మాట్లాడకూడదు అంటారు. ఆడెవడో యాదవ్ చెప్పినట్టు, ఆడెవడో వేణుగోపాల్, ఆడెవడో ఆడి పేరేపటి జ్యోతిషుడు వేణుస్వామి గారు చెప్పినట్టు 2-3 సంవత్సరాలు విడిపోతే అని అయిపోయినా అప్పుడు నన్ను అందరూ తిట్టారంటాడు. విడిపోవడం అనేది కామన్ అని నేను చెప్తున్నాను. ఇద్దరు కలిసి బతకలేరు అనేది. అది ఇప్పుడే తప్పించుకోవడం ఎందుకు? శుభమా అంటే పెళ్లి చేసుకుంటేనే ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టు ఉంటుంది. నేను ఆడెవడో రింగిస్తాడు కింద చెప్పాను కదా, మన మహేష్ బాబు వాళ్ళ మాల్లోనే ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్లో ఇలా ఉంటాయి కదా బిల్డ్, అదంతా కింద ఎవడో రింగిస్తున్నాడు అమ్మాయికి బొక్కల మీద కూర్చొని. అప్పుడు ఎవరు మరి ఎప్పుడు మళ్ళా ఇది అవుద్దని అడిగాడు. ఓకే. సో ఇలా నువ్వు ఎలా లాగాలి. ఓకే. సో ఇది విషయం, ఇది కట్ చేసుకొని బిట్టు. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటున్న